నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్కున్నాడండి. పోనీ అంట్లు తోవటం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. కనీసం బట్టలు ఉతరడమైనా వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి. అట్లీస్ట్ ఇల్లు తోడవడం వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి. పర్ఫెక్ట్. నాకు ఎలాంటి కోడలు కావాలనుకున్నాను, అలాంటి అమ్మాయి దొరికింది. ఐఎమ్ హ్యాపీ. నేను అన్ని పనులు నాని, అమ్మా నాన్న వస్తున్నారు కదా, వెళ్ళి చికెన్ తీసుకొస్తా. చికెన్ ఎందుకు బాబీ? ఆల్రెడీ వాళ్ళకి కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది. నేనే ఏదో ఒకటి సింపుల్ గా చేసేస్తాలే ఇంట్లో. వచ్చేదే ఎప్పుడో ఒకసారి, ఏమవుతుంది చికెన్ తీసుకొస్తే? డైజెషన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా, నేను చెప్పేది కూడా అర్థం చేసుకో. నేను వాళ్ళ మంచి కోసమే కదా చెప్తుంది. ఏదో ఒకటి చేస్తాలే, వెజిటేబుల్ పప్పు. సరే మరి, మీ అమ్మ నాన్నకి నువ్వే చెప్పు వెజ్ చేస్తున్నాని, తర్వాత నన్ను మాత్రం అర్థం ముందే చెప్తున్నా. ఓకే? వచ్చింది మా అమ్మ నాన్న. ప్లీజ్ 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 చికెన్ తీసుకురావు ప్లీజ్ ప్లీజ్. చికెనా? ఎందుకు నాన్న? డైజెషన్, కొలెస్ట్రాల్, హెల్త్, డైట్ ఇవన్నీ ఉన్నాయి కదా, సరేనా? కానీ మనం వీధి చివరన కాయగూరల వెంకట్రావు ఉన్నాడు కదండి, ఎప్పుడు పుచ్చిపోయిన అమ్ముతుంటాడు ఆడా. ఏమైంది? ఈ రోజు నేను యదవని చేసేసాను. అవునా? ఎలాగా? ఆడి దగ్గర 100 రూపాయలు కాయగూరలు కొని ఆడి ముందు చెత్తకుండీలో పంపిస్తాను. షీఈ్ మై వైఫ్ ఆల్డా. డాల్డానా? డాల్డా కాదు, ఆల్డా. ALDA. కొంచెం బొద్దుగా ఉంటుంది, ఏమనుకోకండి సార్. నాకు డౌట్. ఇంకెందుకు లేటు, అడుగు. మీది లవ్ మ్యారేజ్ కదా? యా. ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా, మీరు ఆవిడని ప్రేమించారా? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా? పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా? ఈ సీఎం ఎవరు తెలుసా? నాకు తెలియదు, నాకు కొత్త కొత్త పెళ్ళయిందండి. రాష్ట్ర సీఎం కూడా తెలియదా నీకు? తెలీదు, నాకు కొత్త కొత్త పెళ్ళయింది. కానీ ఈ పరిస్థితిని చూస్తే, ఈ వాటర్ లేక, ఈ రోడ్లు లేక, అక్కడ నుంచి డ్రమ్ములు కొడితే పై నుంచి అడిగితే ఇక్కడ కింది వరకు వస్తాయి. ఏం చేస్తున్నావు? దేవుడు సృష్టించిన అద్భుతాన్ని అద్దంలో చూసుకుంటున్నానండి. మావయ్య గారు ఆ బజ్జీ తినకండి. తినేసానమ్మా. తినేసారా? తినేసానమ్మా. ముందు తిన్న చిన్న బజ్జీల కంటే తర్వాత తిన్న పెద్ద బజ్జీ చాలా బాగుందమ్మా. అలాంటి బజ్జీ నా జీవితంలో ఎప్పుడూ తినలేదమ్మా. మీరే కాదు మావయ్య గారు, మీ వంశంలో కూడా ఎవరు తినుండ్రు. అవునా? ఏం బజ్జీ అమ్మా? ఎలక బజ్జీ. ఎలక బజ్జీయా? ఎలక బజ్జీయే. మీకు బజ్జీలు వేస్తున్నప్పుడు వంటగదిలోకి ఎలకొచ్చింది మావయ్య గారు. దాన్ని కొట్టి పారేద్దామని పక్కన పెట్టాను. ఇంతలో మీ అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ ఆ ఎలకనే వంకాయ అనుకుని బజ్జీ వేసి మీకు ఇచ్చేశాను.